ఇంట్లో పెడతారు మీరు బంగారం అంతా ఓపెన్ చేయొచ్చు బయట పడతారు మీరు గవర్నమెంట్ తెచ్చుకుంటే ఎన్ని కేజీలు పడతాం ఒక్కొక్క బాక్స్ నంబర్ ఆర్నమెంట్ వస్తే పెద్దది పెడితే తీసేయచ్చు తీసేయచ్చు చైర్మన్ అధ్యక్ష సైడ్ దండలేనా సైడ్కి నిలబడుకోవాలా ప్లీజ్ సైడ్కి నిలబడుకోండి అందరూ వెడల్పుకారా అన్న వెడల్పుగా అండి అందరూ అన్న ఇక్కడ చూడండి ఒక్క సెకండ్ అన్న ఇక్కడ చూడండి ఒక్క సెకండ్ సార్ రైట్ సార్ మంచిది సార్ రన్నా అందరు సైడ్కి వచ్చారా గౌరవనీయులైన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారిని, గౌరవనీయులైన కమలాపురం పుత్తా నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అడ్డం వేసుకోమా ఈరోజు చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేదికను అలంకరించిన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పుత్తా నరసింహారెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్న మన సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన కమలాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. సార్, ఈరోజు ఫస్ట్ ప్రథమంగా నేను చైర్మన్ అయిన తర్వాత ఈ ఎల్లటూరికి మన గోల్డ్ లోన్ సదుపాయం కల్పించడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ గోల్డ్ లోన్ వ్యాపారము వాళ్ళు ఎంత చేయగలిగితే అంత నేను సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈ గోల్డ్ లోన్లో కూడా మాకింతకుముందు ఆప్కా చైర్మన్ వచ్చిన అప్పుడు నేను కోరడమైంది, మాకు ఎంత తక్కువ ఇస్తారో దానికన్నా కూడా 1% తక్కువ మాకు ఇచ్చేదానికి ఆయన 100 కోట్ల వరకు మాకు ప్రామిస్ చేసిపోయాడు. దాన్ని కూడా ఇప్పుడు ఉండేదానికి ఇంకా 1% తగ్గేదానికి నేను ప్రయత్నిస్తాను, తప్పకుండా అది చేస్తాము. అలాగే ఈ సొసైటీకి వ్యాపారం చేసుకునేందుకు చాలా ఎసులుబాటు ఉంది. ఈ యొక్క వ్యాపారమే కాదు, ఈ గోల్డ్ వ్యాపారమే కాదు, ఇంకా మిల్క్ వ్యాపారం చేయొచ్చు, కిరాణా వ్యాపారం చేయొచ్చు. ఏ వ్యాపారాలైనా రైతులకు తక్కువ వడ్డీతో వాళ్ళకు రుణ సదుపాయం కల్పించేందుకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సురేందర్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ కూడా సిఇఓ ఉన్నాడు, నరసింహారెడ్డి గారి సార్ సపోర్ట్తో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇంకా ఫర్టిలైజర్ షాప్కు వాటికి షాప్స్కు కావాల్సిన బిల్డింగ్స్ కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ
10 సెంట్లు ఇక్కడ ఉంది. ఆ 10 సెంట్లు కూడా తప్పకుండా దాని బిల్డింగ్ తొందరగా మేము ఆల్రెడీ లోన్ శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వలన అది ఆగిపోవడం జరిగింది. త్వరలోనే మేము తప్పకుండా బిల్డింగు కట్టించి అన్న చేతుల మీదుగా మనము దాన్ని సన్న చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా నరేంద్ర మోదీ ప్రోగ్రాంలో బిజీగా ఉన్నందువలన రాలేకపోయారు. ఆయనకు కూడా నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ లోనింగ్లో మనకి తక్కువ రైతులకు మేలు చేసేందుకే ఈ సొసైటీలు కానీ మా డిసిసి బ్యాంక్ కానీ ఉంది. ఆ సొసైటీలో ఎస్ఏఓ లోన్స్ ఉన్నాయండి. ఎస్ఏఓ లోన్స్ అంటే పంట రుణాలు. దాని మీద సక్రమంగా అంటే వాళ్ళు సకాలంలో చెల్లిస్తే వాళ్ళకు తప్పకుండా అంటే వడ్డీ పూర్తిగా వాళ్ళకి పోతుంది. అలాంటిది మా యొక్క సిబ్బంది కానీ మా బ్యాంక్ మా సొసైటీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సకాలంలో లోన్లు అంటే అసలు వడ్డీ కట్టారనుకోండి, ఆ వడ్డీయే లేకుండా పోతుంది, లేకపోతే పావలా వడ్డీ వర్తిస్తుంది. అలాగే ఎస్టీ అదర్స్ అంటే పైప్ లైన్లు కానీ దానికి సంబంధించిన రుణాలు మోటార్స్ కానీ వాటికి మనం లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని కూడా తప్పకుండా కట్టించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కూడా లోనింగ్ కూడా కొత్తగా లోన్లు రైతులందరికీ వచ్చున్నారు. రైతులందరికీ లోన్లు ఎప్పుడు కట్టినా మీకు వారం రోజుల లోపలే లోన్ శాంక్షన్ అయ్యే విధంగా మీరు తప్పకుండా దాన్ని మా సిబ్బంది కానీ మా యొక్క సొసైటీ చైర్మన్ కానీ తీసుకోవాలా. నాకు ఇమీడియట్గా ఫోన్ చేపిస్తే మా బ్యాంకు నుంచి కూడా నేను 2-3 డేస్లో నేను శాంక్షన్ చేపించి నేను దాన్ని ఎంటబడి మీ రైతులకు సకాలంలో మీకు లోన్ పెట్టుకుంటే తప్పకుండా ఇచ్చేదానికి నేను తప్పకుండా మీ వెంటనే ఉంటాను. ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తి దానికి ఆ ఫోన్ ఇమీడియట్గా నా స్పందన ఉంటుంది నాకు. ఎందుకంటే నరసింహారెడ్డి సార్ గారు బాగా సపోర్టివ్గా ఉన్నారు. సొసైటీ అధ్యక్షులు కూడా నా కాడికి పంపి మనం ఏమి మేలు చేయగలము, రైతులకు ఎంత తక్కువ వడ్డీతో ఇవ్వగలము అంత మ్యాక్సిమం తగ్గించి రైతుల సోదరులందరికీ కూడా సపోర్ట్ చేసేదానికి మేమందరము ముందుకుంటాము. మేమందరం కూడా సపోర్ట్ చేసేదానికి ఉండేది. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు రైతు బాధక సాధకాలు తెలుసు. మీకు ఎరువుల వలన యూరియా ఫాస్ఫేట్ వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి చూసాం. దానివల్ల కూడా మేము ఇక్కడ ఈ ఎల్లటూరులో కూడా తప్పకుండా మేము ఎరువుల అంగడి పెట్టిస్తాము. తప్పకుండా పెట్టి తర్వాత దాని వల్ల మాకు యూరియా ఫాస్ఫేట్ కొరత తీర్చేదానికి వాళ్ళతో మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా. అందువలన మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. మీరు ఇంకా మిగతా బిజినెస్ లోన్లు కానీ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. దానికి మా సపోర్ట్ ఇప్పుడు ఎంత ఫండింగ్ చేసినా ఎంత లోన్ ఇచ్చినా దానికి మేము వాళ్ళకు డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. నాబార్డు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. అట్లే ఆప్కాప్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. మీరు ఎంత లోన్ అయినా ఒక పర్సన్కి 20 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. 83 పైసలు అంటున్నారు. కొంతమంది బ్యాంకులు ఉన్నాయి కదా, కమర్షియల్ బ్యాంకులు, వాళ్ళు పోటీగా కొంచెం తక్కువ ఇస్తున్నారు అంటున్నారు. అది కూడా సార్ కూడా నాతో అన్నాడు. అది కూడా తగ్గించడానికి వీలైతే ప్రయత్నం చేస్తాను. మాకు రేపు విజయవాడలో బోర్డు మీటింగ్ ఉంది. ఈ బోర్డు మీటింగ్లో ఇప్పుడు మన సొసైటీలో కూడా మా సొసైటీ అధ్యక్షులందరితో మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను విజయవాడలో చర్చిస్తాను. ఎంత వీలైతే అంతవరకు ఇంకా తగ్గేదానికి ప్రయత్నించి తక్కువ వడ్డీతో ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. సార్ సపోర్ట్తో నాకు అవకాశం ఇచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారికి మరియు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే డిసిసి బ్యాంకు అధికారులకి, మా సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నాకు ఇచ్చినటువంటి ఒక నమ్మకంతో మా పెద్ద ఆయన ఈ గౌరవాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రైతులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు సకాలంలో రుణాలు అందేటట్లు, అలాగే ఈ బ్యాంకు వల్ల వచ్చేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే మన పెళ్లిమరి హెడ్ క్వార్టర్లో ఆఫీస్ భవనాన్ని మరియు షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మాణానికి గట్టి ప్రయత్నము అందరం కలిసికట్టుగా చేద్దాం అని నాకు ఇచ్చేటువంటి అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి
మన ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పుత్త నరసింహారెడ్డి సార్ గారికి, సార్ తనయుడు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం లేదు ఇక్కడ, పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారికి, మా జిల్లా ప్రియతమ మా చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష రైతాంగానికి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తున్నాను. నేను డిసిసి బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజరు. సార్ వారు అందరూ అన్నీ చెప్పారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క గోల్డ్ లోన్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దీనికి కావాల్సిన రుణ సదుపాయాలు నాబార్డు నుంచి కానీ, సిడిఎఫ్ నాబార్డు నుంచి కానీ, డిసిసి బ్యాంక్ నుంచి కానీ మన చైర్మన్ గారు, ఈ సొసైటీ కాదు జిల్లాలో ఉండే 77 సొసైటీలకు మొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరమ సంఘం అధ్యక్షులందరికీ మీటింగ్లో ప్రతి ఒక్కరికి చెప్పారు, మీకు సిడిఎఫ్ కింద ఫర్నిచర్ కానీ ఇతర ఏ రైతులకు కావాల్సినటువంటి ఎలాంటి ఎరువులకు సంబంధించినటువంటి ఏ విధమైన సహాయం చేయడానికి కూడా బ్యాంకు ముందుంటుంది. మీ అందరికీ ప్రతి ఒక్క విషయంలో ముందుంటానని చెప్పి, తర్వాత మా ఎంప్లాయీస్ కూడా మొత్తం జిల్లాలో ఉండే పేరుకుపోయిన రుణాలన్నీ కూడా సార్ అందరినీ రికవరీ పంపిస్తున్నాడు. మేమందరము ప్రతిరోజు పల్లెలకు వెళ్తున్నాము, రికవరీ చేస్తున్నాము. అలాగే సైమల్టేనియస్ గా లోన్లు కూడా ఎక్కడ జాప్యం లేకుండా సార్ ఆధ్వర్యంలో రుణాలు కూడా విరివిగా ఇస్తున్నాము. మరి మా సిఇఓ రాజమణి మేడము, చైర్మన్ గారు ఆధ్వర్యంలో బ్యాంకు ముందుకు దూసుకుపోతుంది. రైతులు కూడా అందరూ కూడా ఈ యొక్క క్రాప్ లోన్స్ అన్ని సకాలంలో రెన్యువల్ చేసుకొని 7% వడ్డీ పొందవలసిందిగా కోర్సు, దాని వాయిదా వేయకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితేనేమి, వెల్లటూరికి ఈ యొక్క గోల్డ్ లోన్స్ అయితేనేమి, ఎరువులు అయితేనేమి, రోజు రోజుకు దినదినాభివృద్ధిలో ముందుకు సాగిపోతున్న మన సొసైటీని అందరూ ఆదరించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన నరసింహారెడ్డి సార్ గారికి, మా చైర్మన్ గారికి, నావరెడ్డి గారికి, మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.